విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగా పిల్లల్ని తల్లి చంపాలని ప్లాన్ చేసినట్టుగా తేలింది. అయితే పెరుగన్నంలో విషం కలిపి పిల్లలు ముగ్గురిని చంపేసినట్టు మొదట భావించిన ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం ఇంకా అనేక షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పిల్లలు విషాహారం ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోలేదు అని గాంధీ ఆసుపత్రి వైద్యులు తేల్చారు. అంటే ఊపిరి ఆడకుండా చేయడం వల్లే పిల్లలు ముగ్గురు చనిపోయినట్టుగా వైద్యులు చెప్పుకొచ్చారు. ఇంతకీ అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉండే రజిత అలియాస్ లావణ్య తన ముగ్గురు పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే తన ప్రియుడి కోసం. ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ లో తన 10th క్లాస్ మేట్ అయిన శివతో మళ్ళీ పరిచయం ఏర్పడింది రజితకి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫోన్ కాల్స్, చాటింగ్ ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. అయితే శివకి వివాహం కాలేదు. అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లల తల్లి అయిన ఈ రజిత శివ మీద మనసు పడింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే నీ ముగ్గురు పిల్లల్ని నీ భర్తని వదిలేసి వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని శివ చెప్పడంతో తన ముగ్గురు పిల్లల్ని చంపేయాలని రజిత ప్లాన్ చేసింది. మార్చి 27వ తేదీన రజిత పిల్లల ముగ్గురికి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. ఆమె భర్త అయిన చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటారు. రాత్రి టైంలో ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత తిరిగి వచ్చాడు. అందరూ కలిసి పడుకున్నారు. కానీ అకస్మాత్తుగా రజిత నిద్ర లేచి తనకి కడుపులో నొప్పిగా ఉందంటూ మెలికలు తిరగడం మొదలుపెట్టింది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయిపోయిందేమోనని ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు చెన్నయ్య. ఇంతకీ ఆమెతో కలిసి భోజనం చేసిన పిల్లలు ఎలా ఉన్నారు అని గమనించగా ముగ్గురు పిల్లలు కూడా నిర్జీవంగా మారిపోయి ఉన్నారు. అంటే వారు తిన్న అన్నంలో విషం కలిసినట్టుగా అందరూ భావించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ దర్యాప్తులో అందరికీ భయంకరమైన నిజాలు తెలిసాయి. అప్పటి వరకు అందరూ కూడా ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. కానీ ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. పెద్ద బాబు వయస్సు 12 ఏళ్లు, అతని పేరు సాయి కృష్ణ. ఆ తర్వాత ఒక పాప 10 ఏళ్లు మధుప్రియ. ఆ తర్వాత 8 ఏళ్ల గౌతమ్. ఈ ముగ్గురు కూడా చనిపోయారు. దానికి కారణం ఏంటి అంటే భర్త బయటకు వెళ్ళిన తర్వాత నిద్రపోతున్న ముగ్గురు పిల్లల్ని టవల్ ముఖం మీద వేసి ఊపిరాడకుండా చేసి రజిత చంపేసింది. ఆ తర్వాత భర్త వచ్చిన తర్వాత కడుపు నొప్పి నాటకం మొదలుపెట్టింది. అంటే అందరూ ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్ల పిల్లలు చనిపోయారు అని అనుకుంటారని ఆమె భావించింది. అయితే ఫస్ట్ అందరూ కూడా నిజమేనని నమ్మారు. ఆ తర్వాత విచారణలో 10th క్లాస్ మేట్ అయిన శివతో ఇల్లిసిట్ అఫైరే కారణమని బయటకు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో పోలీసులు రజితతో పాటు శివని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.